హే ఎవ్రీవన్, మీకు తెలుసా? మనం ఎప్పుడు కూడా ఇన్నర్గా అనేది ఫిట్గానే ఉంటాం. ఫస్ట్ అది రియలైజ్ అవ్వండి. ఎందుకంటే మనం ఎప్పుడు ఇన్నర్గా మనం ఎప్పుడు హెల్దీనే. కాకపోతే మన చుట్టూ సరౌండింగ్ మన హ్యాబిట్స్ వల్ల ఏమంటే మన బాడీలో ఫ్యాట్ అనేసి వాటర్ అనేసి ఎక్సెస్ అయిపోయేసి బెలూన్ లాగా అనేది మనం కొంచెం ఉబ్బిపోతాం. దాన్ని రియలైజ్ అయ్యేసి మనం ఏం చేయాలంటే బాడీలో ఉండే వేస్టేజ్ని రిమూవ్ చేయగలిగితే పర్ఫెక్ట్ బాడీ అనేది వస్తుంది. అలాగే మనం హెల్తీగా లైఫ్ స్టైల్ కూడా లీడ్ చేయొచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఈ మారే ఉంటాం. ఎప్పుడైతే మన హ్యాబిట్స్, మన టెన్షన్స్, మన స్లీప్, మన సర్కిల్ అంతా ఎప్పుడైతే చేంజ్ అవుతూ వస్తుందో బాడీ అనేది కూడా చేంజ్ అవుతూ వస్తుంది. చేంజ్ అవుతూ వస్తాం. అందుకనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ రియలైజ్ అవ్వండి, మనం ఎప్పుడు కూడా మన బాడీ ఇలా ఉంటే కూడా ఇన్నర్గా మనం చాలా ఫిట్గానే ఉంటాం అన్నమాట. ఆ ఫిట్నెస్ని మనం రియలైజ్ అయ్యేసి దాని మీద వర్క్ చేసి మన చుట్టూరు ఉన్న ఫ్యాట్ని, వేస్ట్ వాటర్ని రిమూవ్ చేయగలగాలి. ఓకేనా? ఇది ఎప్పుడైతే చేస్తామో మనం అనుకున్న బాడీని మనం అచీవ్ చేయొచ్చు. సింపుల్గా దీన్ని చేయాల్సిన వర్క్ ఏం లేదు. వీటిని కొంచెం అవాయిడ్ చేయండి. ఇవేమంటే డీప్ ఫ్రై ఉండేది, షుగర్ ఎక్కువ ఉండే డ్రింక్స్ అనమాట. వీటిని అవాయిడ్ చేసి మన హ్యాబిట్స్ అనేది ఇలా అప్డేట్ చేసుకోగలిగితే సరిపోతుంది. దీన్ని మనం మళ్ళీ గుర్తుపెట్టుకోండి, దీన్ని మనం రియలైజ్ అయితేనే చేయగలుగుతాం, లేదంటే లేదు. ఎందుకంటే మన బాడీని మనం ఎప్పుడు కూడా హెల్తీగానే ఫిట్గానే మెయింటైన్ చేయొచ్చు. అది మనం అనుకుంటే, అనుకోకపోతే చేయలేమన్నమాట. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఒక పని అర్థమవుతుందో అది ఎంత కష్టమైనా ఈజీగా చేస్తాం. అదే పని మనకి అర్థం కాలేదనుకోండి, ఎంత ఈజీ పని అయినా చాలా కష్టంగా చేస్తాం అన్నమాట. మన బాడీ కూడా అంతే. ఇది కూడా ఒక పని. దాన్ని రియలైజ్ అవ్వండి, చేయండి. అలాగే త్వరగా మీ ఫ్యూచర్ బాడీ, ఫిట్ బాడీ కోసం ఆల్ ది బెస్ట్.